ఇంకోటి టిబెట్ అసలు చాలా పెద్ద దేశం టిబెట్. అలాంటి టిబెట్ చైనాకి ఎలాగో లొంగిపడిపోయింది అంటే ఇది కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. అసలు టిబెట్కి ఆర్మీ లేదు, సైన్యం లేదు. ఎందుకంటే బుద్ధిజం నమ్ముకున్నారు, ఎవరిని హింసించకూడదు, ఏమీ చేయకూడదు. దానివల్ల ఏమైంది, వాళ్ళకి సైన్యమే లేదు. సైన్యం లేకపోతే ఏమైంది, చైనా వచ్చి ఈజీగా కబలించేసి ఎంతో మందిని చంపేసింది, లక్షలాది మందిని చంపేసింది, వాళ్ళ మొనాస్ట్రీలను అంతా నాశనం చేసింది. సో ఈ రకమైనటువంటి దమనకాండ అంటే బలిష్టమైన సైన్యం లేక ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మన స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, మన సైన్యం ఎందుకు, మన అహింస దేశం కదా, మన సైన్యమే అక్కర్లేదు అన్న రోజులు, సైన్యాన్ని అంతా వ్యవసాయంలో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకని అంటున్నాను, సైన్యం పరిపుష్టమైన బలిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాలు, లేటెస్ట్ టెక్నాలజీ, యుద్ధ పరికరాలు ఉండకపోతే ఏ దేశమైనా సరే టిబెట్ కబలింపబడినట్టుగా కబలించేసే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు వారి యొక్క మనం లోపల సురక్షిత ఉండటమే కాదు, మన యొక్క సరిహద్దులు కూడా సురక్షిత పెట్టుకోకపోతే మనకి దేశం అంటే మిగలదు. ఇది కూడా దృష్టి పెట్టుకోవాలి. మూడోది, మన సరిహద్దు దేశాల్లో ఏదో జరుగుతుందిలే మనకేంటి సంబంధం అని టిబెట్ లో జరుగుతుంది వాళ్ళు వచ్చి మనం రిక్వెస్ట్ చేసినా మనం స్పందించలేదు. దానివల్ల ఏమైంది, మన సమస్య మన ముంగిట్లో తీసుకొచ్చుకున్నాం. చైనా ఎప్పుడు మన సరిహద్దు దేశం కాదు, ముంగిట్లో తీసుకొచ్చేసుకున్నాం. ఆ తప్పు మనం ఇప్పుడు చేయట్లేదు. భూటాన్లో డోక్లాం స్టాండ్ ఆఫ్ ఏంటి, ఆ రోజు భారతదేశం వైపు కాదు చైనా వచ్చింది, భూటాన్ వైపు వచ్చింది. భూటాన్ వైపు రాగానే మనం వెళ్ళి నుంచున్నాం, అక్కడికి వెళ్ళి ఉంచున్నాం, మనం ప్రతిఘటించాం. భూటాన్కి మనకేమైంది, మన దేశం కాదు కబ్జా చేశారే అని చెప్పి మనం వదలలేదు. సో ఆ రకంగా ఈ రోజు అలాగా వదిలే ప్రసక్తి లేదు. మన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే చైనా కదిలితే మనం నిరూపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నాలుగోది